అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుబ్రహ్మణ్యం అనేటటువంటి తన పాత డ్రైవర్ ని అనంతబాబు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపేశాడు అన్నటువంటిది. దాంట్లో 2 కోణాలు ప్రొజెక్ట్ అయింది. ఒకటి, 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ప్లస్ తనను వదిలేసి వెళ్ళాడు అన్న కోపంతో. మరొకటి, అప్పట్లో జరిగిన ప్రచారం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ తో బ్లాక్ మెయిల్ చేశాడన్న. బట్ ఇది వీళ్ళు ఏం కంప్లైంట్ చేయలేదు అనంతబాబు వాళ్ళు. బట్ ఆ 20,000 రూపాయలు అన్నటువంటి పాయింట్ తో మర్డర్ చేశాడు అన్నటువంటిది అయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. బయటికి బెయిల్ మీద వచ్చాడు. ఇప్పుడు ఆ కేసులో తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ వేసి ప్రత్యేక దర్యాప్తు చేయాలని అప్పట్లో కోర్టులో వేయడం పిటిషన్. కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుని సిట్ కి ఆదేశించడం. సిట్ ఇప్పుడు ఇందులో కారణమైనటువంటి వాళ్ళ ఆవిడ లక్ష్మీ దుర్గ తోడుంది మర్డర్ చేసినప్పుడు కూడా అన్నటువంటి తేల్చారు. దాంతో ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉంది. నోటీసులు విచారణకు రమ్మనమంటే రాకుండా పారిపోయింది. యాక్చువల్ గా అప్పట్లో ఆమె తప్పించారు అన్నటువంటి ఆరోపణ ఇప్పుడు నిజమైంది. అనంతబాబుకు చెందినటువంటి వెహికల్లో I-20 కారులో 2022 మే 19 తేదీ రాత్రి 10:37 గంటల సమయంలో కాకినాడ వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర చీకటి ప్రదేశం వైపు వెళ్లిన కారు. అందులో ఆవిడుంది. చాలాసేపు అక్కడ ఆగింది. రాత్రి 11:55 గంటలకు తిరిగి వెనక్కి వచ్చింది. 12:05 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అక్కడే హత్య చేశారన్నది ప్రధానం. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు ఆ తర్వాత కూడా అనంతబాబు ఆయన భార్య లక్ష్మీ దుర్గలు వాళ్ళు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే ఈశ్వరధర్ని అపార్ట్మెంట్స్ లో పలుమార్లు హడావిడిగా తిరుగుతూ కనిపించారు. హత్యకు ముందు తర్వాత 4-5 సార్లు దుస్తులు మార్చుకుని కనిపించారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్ లో కనిపించినాయి. కాకినాడలో ఉన్నటువంటి అమృత ఆసుపత్రి, ఆంజనేయ స్వామి గుడి, భానుగుడి సెంటర్, బ్లూరే ఆసుపత్రి, బగీచా అపార్ట్మెంట్, ఈశ్వరధర్ని అపార్ట్మెంట్ ఇలా 14 చోట్ల నుండి సీసీ కెమెరాలు దృశ్యాన్ని సిట్ అధికారులు సేకరించారు. AP 39B0456 నెంబర్ కలిగినటువంటి I-20 వాహనం అనంతబాబుది. హత్య జరిగిన రోజు రాత్రంతా పలు చోట్లకు తిరుగుతూనే కనిపించింది. మృతదేహంతో పాటు అనంతబాబు అతని భార్య కూడా ఉన్నారన్నటువంటి విషయం తేలింది. అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ భార్యని తప్పించేందుకు అందులో ప్రయత్నించింది అన్నటువంటి తేలింది. 19వ తేదీ అర్ధరాత్రి 12:53 గంటల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి నాగమల్లి తోట కూడల దగ్గర జరిగింది రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాల పాలయ్యాడని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పడం. ఆ టైంలో అనంతబాబు సెల్ టవర్ లొకేషన్ నాగమల్లి తోట దగ్గర కాకుండా SFPL రోడ్ ఏరియాలో బృందావన్ కాలనీలో ఉండటం అన్నటువంటి పాయింట్ ని ఇక్కడ ప్రధానంగా తేల్చారు. హత్య గురించి తనకు తెలియదని, ఆ సమయంలో తను అక్కడ లేనని, ఆసుపత్రిలో బంధువులు పరామర్శించడానికి వెళ్ళారని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ టైంలో ఆమె లేరని సీసీ కెమెరా ఫుటేజీలు విశ్లేషణ తేలింది. అదే సమయంలో హత్య జరిగిన ఘటనాస్థలంలో ఉన్నట్టు కూడా సీసీ ఫుటేజీలో గుర్తించారు. దీంతో ఆవిడ వాంగ్మూలం అంతా పచ్చి అబద్ధమని ఇప్పుడు తేలింది.